భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఎవరికిస్తారు? ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరి నాటికైతే కొత్త అధ్యక్షుడు ఖాయం. చిన్నమ్మకి బై బై చెప్తారు. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, టర్మ్ పూర్తి చేసుకుని వెళ్తుంది. ఇప్పటికీ మండలాలు జిల్లాలు వీటికి సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియ సాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి 3 పేర్లు బలంగా వినబడుతున్నాయి. అందులో సుజనా చౌదరి ఒకప్పుడు కేంద్ర మంత్రి, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. ఆయన పార్టీని బలోపేతం చేయడానికి తనకి అవకాశం ఇవ్వమని కోరుతూ ఉన్నారు అన్నటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా, ఎందుకంటే మొన్న రాష్ట్ర మంత్రి పదవి కూడా సత్యకుమార్ యాదవ్కి వచ్చింది కాబట్టి తనకి ఆ పదవి ఇస్తే సాధించి చూపెడతాను అన్నటువంటిది ఆయన బీజేపీ అధినాయకత్వం దగ్గర చెప్తున్నారు అంటున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి సుజనా చౌదరితో పాటుగా ఆదినారాయణ రెడ్డి ఏదైతే ఈ దఫా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వబోతూ ఉన్నారు అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి, ఎందుకంటే రాయలసీమలో జగన్ని దెబ్బకొట్టి ఆ ఓటర్ని బీజేపీ వైపుకి టర్న్ చేసుకోవాలంటే, రాజకీయం అక్కడ చేయాలంటే సరైనటువంటి పద్ధతి నేను చేసి సాధిస్తాను, బీజేపీని బలోపేతం చేస్తాను అని ఆదినారాయణ రెడ్డి అడుగుతున్నారని ప్రచారం. మరొక వైపున విష్ణువర్ధన్ రెడ్డి తను అడుగుతున్నారా లేదా తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తన పేరును కూడా పరిశీలిస్తోంది. ఎందుకంటే ఇతను ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటిది పార్టీ స్థిరత్వం పోయింది. ఇప్పుడు ఓ పక్కన పార్టీ అంటే తెలుగుదేశం అన్నట్టుగానే తయారవుతుంది. అలా కాకుండా ఒక ఇండివిజువాలిటీ పార్టీని కూడా కాపాడుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఇటు తన పేరు కూడా వినబడుతుంది, విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా. ఏం జరుగుతుందో చూడాలి.